హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్ టెక్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో, ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు చూస్తుంది ఇది వాషింగ్ మిషన్ యొక్క లింట్ రైట్ సైడ్ బాటంలో ఉంటుంది ప్రతి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి. ఇది కంపల్సరీ ఎవ్రీ 30 వాషెస్కి లేదా ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఇది లెఫ్ట్ సైడ్కి అంటే యాంటీ క్లాక్ వైజ్ కనుక మనం కొంచెం హార్డ్గా ఉంటుంది, క్లాత్ లాంటిది ఏదైనా పెట్టి మనం తిప్పాలి లెఫ్ట్ సైడ్కి. కింద వాటర్ కూడా వస్తుంది, ఏదైనా మ్యాట్ కానీ ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే వేసుకోండి. ఇది కంపల్సరీ ఎందుకు తీయాలంటే మనకు వేస్టేజ్ ఏదన్నా ఎప్పుడన్నా తెలియకుండా పిన్స్ కానివ్వండి, విరిగిపోయిన బటన్స్, కాయిన్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ స్టక్ అయ్యి ఉండిపోతాయి. ఇక్కడ కొంచెం వేస్ట్ వాటర్ కూడా ఉంటుంది, స్మెల్లీగా కూడా ఉంటుంది. ఇది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ 30 వాషెస్కి లేదా ఎవ్రీ 1 మంత్కి ఒకసారి మీరు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అంటే ఏం లేదు, ఇది ఇప్పేసేయండి, జెంటిల్గా ఏదన్నా పాతది టూత్ బ్రష్ లాంటిది ఉంటే అది పెట్టి క్లీన్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకు గ్యాస్కెట్ అంటారు. మన డ్రమ్కి కింద సైడ్ అంటే డోర్ ఓపెన్ చేయగానే కంప్లీట్గా రౌండ్గా ఉంటుంది. ఇది కంపల్సరీ 30 వాషెస్కి అంటే 1 మంత్కి ఒకసారి ఇది కూడా క్లీన్ చేసుకోండి. ఏదన్నా క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. ఐరన్ స్టిక్స్ మెటీరియల్ లాంటివి ఏది షార్ప్ మెటీరియల్స్ ఏవి వాడకండి, ఎందుకంటే ఇది రబ్బర్ కాబట్టి. ఒకవేళ ఇది ఓపెన్ అయినట్టయితే లేదంటే చిరిగిపోయినట్టయితే వాటర్ అన్నీ కిందికి లీక్ అవుతూ ఉంటాయి మెషిన్ కిందికి. ఇది జెంటిల్గా క్లీన్ చేసేసుకోండి. బట్టలకు కొంచెం మురికి అంటుతూ ఉంటుంది అప్పుడప్పుడు, అది కూడా వెళ్ళిపోతుంది. అదేవిధంగా వాషింగ్ మిషన్లోంచి స్మెల్ వస్తుంది కదా, ఈ రెండే మెయిన్ రీజన్స్ ఉంటాయి. సో ఇది జాగ్రత్తగా క్లీన్ చేసేసుకోండి. మీరు క్లీన్ చేసేసుకున్నాక మీకు లెఫ్ట్ సైడ్కి ఇది వచ్చేసి డిటర్జెంట్ బాక్స్, జెంటిల్గా కొంచెం పైన ప్రెస్ చేసి ఇలా బయటకంటే వచ్చేస్తుంది. ఇది కూడా టూత్ బ్రష్తో క్లీన్ చేసేసుకొని ఇవన్నీ అయిపోయాక ఒకసారి టబ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రంట్ లోడ్లో, టబ్ క్లీన్ చేసేసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం క్లాత్స్ ఎప్పుడు వేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలామందికి తెలియదు, 6 కేజీ 7 కేజీ 8 కేజీ మనం ఎట్లా మెజర్ చేయాలి అనే విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాంటు షర్టు వచ్చేసి 1 కేజీ కిందికి లెక్క కడతారు. అదేవిధంగా ఓన్లీ 1 జీన్ ప్యాంట్ వచ్చేసి 1 కేజీ కిందికి తీసుకుంటారు. కాబట్టి మీరు దీని ప్రకారం చేసుకోండి. మీ దగ్గర 7 కేజీ మిషన్ గనక ఉంటే 6 పేర్సే వేయండి. పైన కొంచెం ఇది చూస్తున్నారు కదా, ఈ గ్యాప్ ఇలా చెయ్యి వెళ్ళే అంతగా గ్యాప్ పెట్టుకోండి. మీరు ఇలా మెయింటైన్ చేయటం వల్ల మీకు మషిన్ అనేది లాంగ్ రన్‌లో వస్తుంది. అదేవిధంగా వాష్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. స్మెల్ అనేది మషిన్‌లో రాదు. ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.